అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 51. సుషి కాలేజ్‌కి రెడీ అయ్యి ఉంటారు. అంజు ఇక వెళ్దామా అంటుంది సుషి. ఓకే సుషి అని మొబైల్ తీసుకుని బయలుదేరుతుండగా మళ్ళీ అంజు మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లేలో నెంబర్ చూసి అన్నయ్య అని సుషి రాజన్నయ్య కాల్ చేస్తున్నాడే, ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది అంజలి. అన్నయ్య అక్కడ అంతా ఓకేనా అంటుంది కంగారుగా. హా, నీకు ఒక విషయం చెబుదామని కాల్ చేశాను. ఏంటో చెప్పండి అన్నయ్య. నువ్వు టెన్షన్ పడకుండా నిదానంగా విను అనగానే మళ్ళీ అమ్మకి ఏమైందో అని ఆందోళన పడుతూ ఉంటుంది. చెప్పండి అన్నయ్య అంటుంది కంగారుగా. అది అమ్మ, ఇక్కడికి వెంకట్ వచ్చాడు. అమ్మతో చాలా గొడవ చేస్తున్నాడు. నీకు వాడు ఫోన్ ఇచ్చాడు కదా, ఆ ఫోన్కి ట్రై చేస్తుంటే కలవట్లేదు అని ఇప్పటి వరకు అమ్మ మీద బాగా అరిచి ఊరి వాళ్ళు బెదిరించడంతో వెళ్ళిపోయాడు. కానీ సాయంత్రంలోగా నువ్వు రాకపోతే వాడే నీ దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. నువ్వు ఒకసారి ఇక్కడికి వస్తే వాడికి నచ్చజెప్పి చదువు అయ్యేంత వరకు ఆగమని చెబుదాంరా అంటాడు రాజు. అతను మాట్లాడుతున్నంతసేపు భయంతో చేతులు కాళ్ళు వణుకుతూ ఉన్నాయి అంజలికి. భయపడుతూ అమ్మెలా ఉందన్నయ్య? ఏం పర్వాలేదమ్మా, తనకి ఇలాంటివి కొత్తేం కాదు కదా, ధైర్యంగానే ఉంది. సరే అన్నయ్య, నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ కాల్ కట్ చేసి సుషి నేను ఊరికి వెళ్తున్నాను, ఆ వెంకటగాడు వచ్చి అమ్మ దగ్గర నానా రచ్చ చేశాడంట అని అనగానే సరే అంజు జాగ్రత్త. సరే అని అక్కడి నుండి శ్రీనివాసపురంకి బయలుదేరుతుంది అంజు. ప్రజెంట్ ఎదురుగా ఉన్న భారీ కటౌట్ను చూసి పాపకి ఒళ్ళు జల్లుమంటుంది. అప్పటికే హర్ష ఫేస్ అంతా కోపంతో రెడ్గా మారి కళ్ళు బగబగా అగ్నిగోళాల్లా మండుతూ ఉన్నాయి. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అంజు చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి రోడ్డు మీద విసురుతాడు. హర్ష వదులు, నేను వెళ్ళాలి, వదులు అంటూ ఎంత గింజుకున్నా కానీ వదలట్లేదు హర్ష. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వదులు అంటూ విసిరి కొడుతుంది అతని చేతిని. చెంప మీద ఒక్కటిస్తాడు. ఆ ఫోర్స్కి పోయి కింద పడిపోతుంది. ఏంటే, నేను ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పాను కదా, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? హో, అందుకేనా నేను పిక్ చేసుకుంటా అంటే నేను వస్తే నా నుండి పారిపోవడం కుదరదు అని ఇద్దరం కలిసి వస్తామని చెప్పావు కదా. అది కాదు హర్ష, నీ నుండి నేనెందుకు పారిపోతాను? షటప్. ఒక్క మాట నీ నోట్ల నుండి వచ్చినా ఇక్కడే పాతేస్తా. నీకు ఫస్ట్ నుండి అయినా నాతో డ్యాన్స్ చేయడం ఇష్టం లేదు, అందుకే నా నుండి పారిపోతున్నావు. అక్కడే ఉంటే నేను వచ్చి తీసుకెళ్తానని నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు నా నుండి ఎవడు కాపాడలేడు. పద, నీకు లైఫ్ లాంగ్ మర్చిపోని గిఫ్ట్ ఇస్తాను అంటూ తనని బరబరా లాక్కెళ్ళి కార్లో కుదేస్తాడు. ప్లీజ్ హర్ష, నాకు ఊర్లో అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. నీ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాకూడదు. మూసేయ్. నేను నువ్వేం చెప్పినా వినదలుచుకోలేదు. నువ్వు నా నుండి దూరం వెళ్ళాలని ఇదంతా ప్లాన్ చేశావు అంటూ స్పీడ్గా కార్ని తీస్తాడు. అంజు, ప్లీజ్ హర్ష, నన్ను వదిలేయ్ అమ్మా అంటుండగా స్టీరింగ్ మీద ఉన్న చెయ్యి తీసి అంజు గొంతు మీద పెడతాడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని, అయినా వినకుండా నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు. లైఫ్లో మర్చిపోలేను గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా అని ఈవిల్ స్మైల్తో చూడగానే అంజుకి హర్షని చూస్తే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఏం చేస్తాడో ఏంటో అని. కార్ని వాయువేగంతో దూసుకెళ్తున్నాడు. అతని ముఖం చూడాలన్నా భయమేస్తుంది అంజలికి. కళ్ళ నీళ్ళు వరదలై పారుతుంది. అక్కడ అమ్మ పరిస్థితి ఏంటో, నేను గనక అక్కడికి వెళ్ళకపోతే హాస్టల్కి వచ్చి ఎంత రచ్చ చేస్తాడో అన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అన్నయ్య మరీ ఎమర్జెన్సీ ఉంటేనే చెబుతాడు, చిన్న చిన్నవి నా వరకు అసలే రానివ్వరు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో అని తనలో తానే మదన పడుతూ ఉంటుంది. కార్ని 250 స్పీడ్లో ఓవర్టేక్ చేస్తున్నాడు బాబు. ఆ స్పీడ్కి అదిరిపడుతుంది పాప. ఇక్కడ కిరణ్ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పార్టీ స్టార్ట్ అయింది. వీడు ఎక్కడికి వెళ్ళాడు? అంజు కూడా కనబడట్లేదు. నిత్య, అంజలి వచ్చిందా అని అడుగుతాడు. లేదు కిరణ్, తను కనిపించలేదు. సుష్మని చూశాను, ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తాను అంటూ సుష్మ దగ్గరికి వెళ్ళి, సుషి, అంజు ఎక్కడా? తనకు ఊర్లో పని ఉందంటేను వెళ్ళింది. అవునా, మరి మా అన్నగాడు? అనగానే మీ అన్న కూడా వెళ్ళాడు అంజుని తీసుకురావడానికి అనగానే నిత్యకి కిరణ్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఏం జరుగుతుంది? తను చెప్పకుండా వెళ్ళడం ఏంటి? తనని వెతుక్కుంటూ వీడు వెళ్ళడం ఏంటి? అసలు మీ అన్న ఏం చేస్తున్నాడో వాడికైనా అర్థమవుతుందా? ఊర్లో ఏదో పని ఉందంటే అది పూర్తి చేసుకుని వచ్చేస్తుంది కదా, ఇక్కడ పార్టీని వదిలేసి మరీ ఎందుకు వెళ్ళడం అంటూ ఫైర్ అయ్యాడు బాబు.
అసలేమనుకుంటున్నాడు? మనిషికి పిచ్చి ఉండాలి కానీ మరి ఇంత వెర్రి అవసరం లేదు అని తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు కిరణ్. వెళ్తున్న కిరణ్ని చూసి బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు ఇద్దరు. ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు, నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు, చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం, చెలిమి వెంట సాగలేక శిలాయిందే నా ప్రాణం, గతమే మరిచి బ్రతకాలే మనసా 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 అంటూ ఎఫ్ఎంలో వస్తున్న పాట వింటూ ఇంకా స్పీడ్ పెంచాడు బాబు. ఆఫ్టర్ సమ్ టైం ఒక్కసారిగా కార్ ఆగిపోతుంది. హర్ష నొసలు చిట్లిస్తూ షట్ అని స్టీరింగ్ మీద ఒక కిక్ ఇస్తాడు. ఆ కిక్కి అదిరిపడుతుంది పాప. బిక్కమొహం వేసుకొని బెదురుచూపులు చూస్తుంది. హర్ష ఛా అని కార్ దిగి ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల కార్ ఆగిపోతుంది. డామిట్ అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తాడు. బట్ అక్కడ సిగ్నల్స్ లేకపోవడంతో కాల్ కలవట్లేదు. హర్ష తల తిప్పి అంజుని చూస్తాడు. ఏడవడంతో కళ్ళు ఉబ్బి ఎర్రగా మారుతాయి. హర్షకి కోపం పీక్సుకుపోతుంది. అంజు విండో నుండి శూన్యంలో చూస్తూ ఉంటుంది. కానీ కార్లో నుండి బయటకు రాదు. అడవిలో ఆగిపోతుంది కార్. అది హైవే అవడంతో ఒక్క కార్ కూడా ఆగట్లేదు. డ్యామ్ ఇట్ అనుకుంటూ కాలుతో కార్కి గట్టిగా ఒక పంచిస్తాడు. ఎర్రటి ఎండ. ఏం చేయాలో అర్థం కాక అక్కడ కొంచెం ముందుకు నడిస్తే మెకానిక్ షాప్ ఉంటుందేమో అని వెళ్తాడు. కానీ ఒక్కటి కూడా కనిపించదు. అలా 1 అవర్ 2 అవర్ 3 అవర్స్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడ ప్లేస్ అంతా నిర్మానుష్యంగా మారుతుంది. ఇక చేసేది లేక కడుపులో మెలిపెట్టినట్టు అవుతుంది బాబుకి. తన లైఫ్లో ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు కాబట్టి తట్టుకోలేకపోతున్నాడు బాబు. హంగ్రీగా ఉండడంతో యాంగర్ కూడా పెరిగిపోతుంది బాబుకి. అతని ఫ్రస్ట్రేషన్ని చూసిన పాప ఎందుకో అర్థమై పక్కన అడవి ఉండడంతో కార్ దిగి లోపలికి వెళ్తుంది. తల తిప్పి అంజుని చూడగానే తను లోపలికి వెళ్ళడం చూసి ఇదేంటి ఇంత జంగల్గా ఉంది, లోపలికి వెళ్తుందేంటి, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా అనుకుంటాడు. కానీ ఆమె ఒక్కతే వెళ్ళడం చూడలేక వెనకే వెళ్తాడు బాబు. కానీ అంజు కనిపించదు. ఇదేంటి ఇప్పటి వరకు ఇటువైపే వెళ్ళింది, అంతలో ఎటు మాయమైంది అనుకుంటూ కడుపులో ఒక రకంగా నొప్పి వస్తున్న స్టమక్ మీద చెయ్యి పెట్టుకొని తనని వెతుకుతూ ఉంటాడు. మన బాబు ఒక్కసారిగా దర్శనమిస్తుంది పాప. చేతిలో ఫ్రూట్స్తో, ఒక చేతిలో గోవాస్, ఇంకో చేతిలో మ్యాంగోస్. చూడగానే బాబు కళ్ళు మెరిసిపోతాయి. తినాలని ఉన్నా తన మీద కోపంతో ఎక్కడికి వెళ్ళావు అంటాడు రేస్ వాయిస్తో. ఇదిగో వీటి కోసం అని చూపిస్తుంది. మరి చెప్పి వెళ్ళొచ్చు కదా. ఓకే పద అంటూ తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తాడు. హర్ష ఇవి నీకోసమే తిను అంటుంది. నాకేం అవసరం లేదు, నువ్వే తిను అంటూ తనని కార్లో విసిరినట్టే వదులుతాడు. నువ్వు ఆకలికి తట్టుకోలేవు, తిను హర్ష అంటుంది. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, కానీ నువ్వే తిను అంటాడు. ప్లీజ్ హర్ష, నా మీద కోపం ఉంటే ఆకలి మీద ఎందుకు చూపించడం, చెప్పు తిను అంటుంది. నాకొద్దు, ఇంకోసారి నన్ను అడగకు, నువ్వే తిను అని కళ్ళు ఉరిమి చూడగానే ఆ ఫ్రూట్స్ని తీసుకెళ్లి కార్ డాష్ బోర్డ్లో పెడుతుంది. ఏవైనా వెహికల్స్ ఆపుతారేమోనని బాబు ట్రై చేస్తూ ఉన్నాడు. నైట్ కావడంతో ఒక్క వెహికల్ రావట్లేదు. ఇక ఎదురుచూసి విసుగొచ్చి కాళ్ళు బాగా లాగడంతో కారులో కూర్చొని వెనుకకు వాలుతాడు. అంజలి హర్షని చూస్తూ నా కోసం ఇన్ని కష్టాలు అవసరమారా నీకు, నాతో ఉంటే నా శని నీకు పడుతుంది, ప్లీజ్ లీవ్ మీ హర్ష అనుకుంటుంది మనసులో. అలా ఆ రోజు కార్లో ఒకరికి ఆకలితో ఇంకొకరికి ఆలోచనలతో నిద్ర పట్టదు. మార్నింగ్ 7కి సూర్యకిరణాలు నేనున్నాను అంటూ లేపుతాడు ఇద్దరిని. సూర్యకిరణాలు పడుతుంటే చెయ్యి అడ్డుగా పెట్టుకొని కళ్ళు తెరిచి చూస్తాడు హర్ష. ఇప్పుడైనా మొబైల్ రింగ్ అవుతుందో అని కాల్ ట్రై చేస్తూ ఉంటాడు. అలా చాలాసార్లు ట్రై చేసిన తర్వాత లాస్ట్గా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. అటువైపు మేనేజర్ కాల్ లిఫ్ట్ చేసి నేను పలానా ప్లేస్లో ఉన్నాను, ఫాస్ట్గా కార్ని పంపించు అని చెబుతాడు. అతను చెప్పిన వెంటనే కార్ని పంపిస్తాడు మేనేజర్. అంజు మళ్ళీ అడవిలోకి వెళ్తుంది. ఇదేంటి ఊ అంటే లోపలికి వెళ్తుంది అనుకుంటాడు. ఇంతలో వేప పుల్లలతో బయటికి వస్తుంది అంజు. ఏంటి ఆ చేతిలో స్టిక్స్ పట్టుకొని వస్తుంది అనుకుంటాడు బాబు. ఇదిగో అంటూ హర్ష చేతిలో పెడుతుంది. ఏంటవి స్టిక్స్ తీసుకొచ్చి నా చేతిలో ఎందుకు పెడుతున్నావు, ఇవి ఉట్టి స్టిక్స్ కాదు, నీమ్ ట్రీ స్టిక్స్ అంటుంది. ఐ నో, బట్ ఇవెందుకు అంటాడు.
నీమ్ స్టిక్స్తో బ్రష్ చేసుకోవాలి అంటుంది. షార్ప్గా ఒక చూపు చూసి ఐ డోంట్ వాంట్ ఇట్ ఈస్ బిటర్ అంటాడు. ఈ ఒక్క రోజుకు ఏమవుతుంది? ఇఫ్ యూ సే ఇట్ వన్స్ డోంట్ యూ అండర్స్టాండ్ అనగానే కామ్గా ఉంటుంది అంజలి. తను ఒక్కతే వేపపుల్లతో బ్రష్ చేసుకుని కార్లో వాటర్ ఉంటే లైట్గా ఫేస్ వాష్ చేసుకుంటుంది పాప. ని చున్నీతో తుడుచుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా పాపని చూసిన బాబు కళ్ళు పెద్దవవుతాయి. ఎదురుగా ఫ్రీ షో చేస్తుంది బాబుకి. టీ కోసం హాఫ్ సారీ కట్టుకుంటుంది అంజు. చున్నీతో తుడుచుకోవడం వల్ల చున్నీ చెదిరి పక్కకు పోయి తన నడుం ఫుల్గా బాబు కళ్ళకి విందు చేస్తుంటే నొసలు రుద్దుకుంటూ ఉంటాడు. హా, ఎలా టెంప్ట్ చేస్తుందో చూడు. ఆగు, నీ పని సిటీలో అడుగు పెట్టాక చెబుతా అంటూ తల పక్కకు తిప్పేసుకుంటాడు. అంతలో కార్ రావడంతో సిటీకి బయలుదేరతారు ఇద్దరు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.